హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్యన ఎక్కువగా ఆడవాళ్ళు ధరించే డ్రెస్ కోడ్ మీద ఎక్కువగా వివాదాలు వస్తున్నాయి అని చెప్పి, అసలు ఎందుకు వస్తున్నాయన్న ఒక క్లారిటీ ఇద్దామనే ఉద్దేశం మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో మధ్యలోనో చివరిలోనో ఒక ముక్క చూసేసి అనవసరమైన అర్థాలు మీరు తీసుకొని ఈ వీడియోని వివాదం చేయమాకండి. ఇట్ ఈజ్ ఏ మోటివేషనల్ వీడియో. చూస్తే చివరి వరకు చూడండి, లేకపోతే వదిలేసేయండి. అవసరమైన వాళ్ళే చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వరకు బాగా సూపర్ స్టార్ లెవెల్లో ఉన్న హీరోస్ అందరూ చేసిన సినిమాలు హిట్ అవ్వాలంటే కంపల్సరీగా ఒక క్లబ్ డ్యాన్స్ సాంగ్ తప్పనిసరిగా ఉండేది. అవి చేసేది కూడా ఎవరంటే జయలలిత, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, ఇంకా అనేకమైనోళ్ళు చాలామంది ఆ క్యారెక్టర్లు చేసి ఆ సాంగ్ కోసమే అనేక సార్లు ఆ సినిమాలు చూసి ఆ సినిమాలు హిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ కొన్ని సంవత్సరాలు తర్వాత నుంచి ఆ క్లబ్ డాన్సర్ సాంగ్స్ని తీసేసి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు పెట్టి ఆ క్లబ్ డాన్సర్ల కంటే అతి తక్కువ దుస్తులు ధరించి ఆ సినిమాని వాళ్ళ కోసమే చూడాలని చెప్పి ఈ సొసైటీలో ఉన్న ప్రజలందరికీ అలవాటు చేసింది సినిమా పరిశ్రమ. అందులో నో డౌట్ ఎట్ ఆల్. దాంతోపాటు టీవీలో వచ్చే సీరియల్స్ కానీ, జబర్దస్త్ ప్రోగ్రాంలు కానీ అన్ని డబుల్ మీనింగ్తో కూడిన డైలాగులు, చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యేలాగా వచ్చే భయంకరమైన మీనింగ్స్తో వచ్చే సన్నివేశాలు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఒక ఫ్యామిలీతో కూర్చొని ఒక మంచి సినిమాకి వెళదామని ఆలోచిస్తే ఒక్క సినిమా కూడా కనపడదు. ఏవో 1-2 సందేశాత్మక చిత్రాలు ఉంటే తప్ప కమర్షియల్గా ఉన్న ఏ సినిమా అయినా సరే అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ, పిల్లలతో కానీ కలిసి చూడలేని సన్నివేశాలు ఉన్న సినిమాలు ఉపయోగిస్తున్నాయి. ఎందుకనంటే దే వాంట్ మనీ. ఆ మనీ కోసం హీరోయిన్స్గా యాక్ట్ చేయటానికి, ఎంత తక్కువ డ్రెస్సులు వేసుకొని యాక్ట్ చేయటానికి వాళ్ళు కోట్లు తీసుకుంటున్నారు కాబట్టి దే రెడీ టు యాక్ట్. బట్ అల్టిమేట్లీ ఆ యొక్క ఇంపాక్ట్ అంతా మీరు ఎలాగైతే సినిమా యాక్టర్లు అయ్యే ముందు రకరకాల ఎడిషన్స్కి వెళ్ళి రకరకాల డ్రెస్సులు వేసుకొని రకరకాల ఫ్యాషన్స్తో రంగులు పూసుకొని మీరు ఎలాగైతే తయారయ్యారో అదే ఆలోచనలు కంపల్సరీగా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ అందంగా తయారవ్వాలి, అందంగా కనిపించాలి. నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, నాకు తెలిసిన వాళ్ళ కానీ, నా బంధువుల్లో కానీ నన్ను బాగుండాలి అని మెచ్చుకోవాలని చూసేవాళ్ళే 100% ఉంటారు. వాళ్ళు నల్లగా ఉంటారా, తెల్లగా ఉంటారా, పొట్టుగా ఉంటారా, ఎత్తుకుంటారా అన్నవి వాళ్ళకి అనవసరం. వాళ్ళలాగా ఎవరైతే ఆ సెలబ్రిటీ లెవెల్లో ఉన్నారో వాళ్ళలాగా నేను కూడా తయారవ్వాలి అని ఆలోచించి తయారయ్యే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మస్ట్ అండ్ షుడ్గా ఉంటారు. చాలా తక్కువ మంది మనకి ఇది సరిపోదు, లేకపోతే వాళ్ళు వేరే వేరే ప్రొఫెషన్లు ఎన్నుకున్న వాళ్ళు ఆ సినిమాని సినిమాగానే చూస్తారు, మిగతా వదిలిపెట్టేస్తారు. అయితే ఆ సినిమా యాక్టర్లు ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళు బతుకున్నంత కాలం వాళ్ళ గుర్తింపుని కాపాడుకోవటానికి ద సేమ్ డ్రెస్ స్టైల్లో ఉంటేనే వాళ్ళు గుర్తిస్తారు. సినిమాల్లో మామూలుగా
తక్కువ డ్రెస్సులో నటించి బయటకు వచ్చిన తర్వాత సాంప్రదాయకరమైన దుస్తులు ధరించుకొని బయటకు వస్తే వాళ్ళని చూసేవాళ్ళు చాలా తక్కువని వాళ్ళ యొక్క అపోహ. అయితే అలాగా యాక్ట్ చేసిన హీరోయిన్లతో పాటు పనిచేసిన హీరోలు కానీ, విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానీ, అన్నతమ్ములుగా క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారో, లేకపోతే వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఆ ప్రాబ్లం వస్తుందని భయపడుతున్నారు. మంచి చెప్తున్నారు, బట్ లాంగ్వేజ్ లోపం వల్ల ఆ చెప్పే విధానం సరిగ్గా లేనందువల్ల అవి పెద్ద వివాదాలు అయిపోతున్నాయి. ఆడవాళ్ళ యొక్క హక్కులు హరిస్తున్నారు, వాళ్ళకి స్వతంత్రంగా జీవించే హక్కు లేదా అని చెప్పి చాలా మంది మహిళా సంఘాలు, కొంతమంది ఒక 50% ఖండించి వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తుంటే, ఇంకొక 50% 100% వాళ్ళు అలా మాట్లాడటంలో తప్పు లేదు. లాంగ్వేజ్ గురించి కాదు, మంచి డ్రెస్ వేసుకోవాలి, పద్ధతిగా ఉండాలని చెప్పటంలో తప్పు లేదు. మా మంచి కోసమే కదా వాళ్ళు చెప్పింది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు. మాకైతే వాళ్ళు అన్న మాటల్లో మాకు తప్పేమి కనపడలేదు, మా మంచి కోసమే చెప్పారని తర్వాత మాట్లాడిన అనేక మంది గర్ల్స్ ఇంటర్వ్యూస్ నేను చూశాను. ఇదే సోషల్ మీడియాలో అనేక మంది యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇచ్చే మోటివేషనల్ స్పీకర్, లేడీస్ స్పీకర్స్ కూడా అసలు ఆడవాళ్ళదే తప్పు, ఆడవాళ్ళు ఇటువంటి డ్రెస్ వేసుకోకపోతే అతను ఇలాంటి మాటలు మాట్లాడ కదా అన్నంత వరకు వెళ్ళిపోయి తెగించి మాట్లాడిన, తెగించి కాదు, వాస్తవంగా ఖండించి వీళ్ళదే తప్పని ముఖం మీదే చెప్పిన అనేక మంది మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, వాళ్ళతో కలిసి యాక్ట్ చేసినప్పుడు నువ్వు అదే క్యారెక్టర్లో యాక్ట్ చేసిన ఒక హీరోవో లేకపోతే ఒక విలన్ క్యారెక్టర్ అయ్యుండి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ మాట మాట్లాడటానికి గల వెనక ఉన్న కారణం ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే, మనం సెలబ్రిటీస్ కాదు, ఒక సామాన్యమైన జీవితం గడపవచ్చు, ఒక లగ్జరీ లైఫ్ గడపవచ్చు. కానీ ప్రతి తండ్రి, ప్రతి అన్న తమ్ముడు కోరుకునేది, ఒక కుటుంబంలో ఉండే మగవాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ధరించేవన్నీ పద్ధతిగానే ఉండాలి, సరిసే కట్టుకోవాలి, మన యొక్క డిగ్నిటీకి భంగం కలక్కోకుండా ఉండాలనే చూస్తారు. బట్ ఆపోజిట్ ఫ్యామిలీస్ లో మాత్రం అందరూ సంప్రదాయం లేకుండా రకరకాలుగా అందమైన డ్రెస్సులు, కొంచెం కొంచెం డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని మాత్రమే చూడాలని తాపత్రయపడతాడు. అది ఎంత మంచిగా మాట్లాడి ఎంత ఇదిగా మాట్లాడుతూ ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో అటువంటి యొక్క డ్రెస్ స్టైల్కి ఆకర్షించబడిన వాళ్ళే. ఎందుకనంటే వీఆర్ హ్యూమన్స్. మనిషి అన్నవాడు ఆడా మగ అనే ఆకర్షణ లేకపోతే ఈ సృష్టి ఉండేది కాదు. అలా అని సృష్టి మొదలైన ఆది మానవుడి దశలో ఉన్నప్పుడు మనుషులు ఏ బట్టలు వేసుకున్నారో మీకు తెలుసు, ఆకులు అలమలు కట్టుకొని బతికారు. అటువంటి డ్రెస్సులు కట్టుకున్నప్పుడు ఇటువంటి వివాదాస్పద సంఘటనలు జరిగే మర్డర్లు కానీ, రేప్స్ అత్యాచారాలు కానీ, లేక ఆడవాళ్ళని హింసించడం కానీ, వేధించడం కానీ అలాంటివి జరగలేదు కదా. ఇదంతా మనిషి యొక్క మనస్సులో వచ్చిన మార్పు. తప్పనిసరిగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బతకాలి అన్న మాట వరకు వస్తే, నీ ఇష్టం వచ్చిన డ్రెస్ నువ్వు వేసుకొని వెళ్తున్నప్పుడు ఒక మనిషికి
వాక్ స్వాతంత్రం కూడా ఉంది, తనకి ఏది నచ్చితే అది మాట్లాడే హక్కు. అలా అని కొన్ని రూల్స్ కూడా పెట్టారు. నీకు నచ్చింది కదా అని చెప్పి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు బాగున్నావు అని చెప్తే అది నేరం. కానీ నువ్వు మనసులో అనుకోను, లేకపోతే నీ ఫ్రెండ్ దగ్గర చెప్పుకుంటే అది నేరం కాదు. మనిషిలో ఒక ఆలోచన వచ్చినప్పుడు తప్పనిసరిగా వాడు ఏదో ఒక రకంగా బయట పెడితేరుతాడు. అటువంటివి ఘోరాతి ఘోరమైన స్టేజ్లకు వచ్చినాయి కాబట్టి ప్రభుత్వాలు ఆడపిల్లల్ని రక్షించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి పశువుల దగ్గర కాపలాకి ఎలాగైతే మనుషుల్ని పెడతారో అలాగే ఆడవాళ్ళని రక్షించటానికి అనేకమైన సంస్థలు కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, రకరకాల స్వచ్ఛంద సంస్థలు కానీ కేవలం ఆడపిల్లల్ని రక్షించటానికి మాత్రమే పనిచేస్తున్నాయి. వాళ్ళ యొక్క సేఫ్టీ కోసమే పనిచేసే 24 గంటలు పనిచేసే అనేకమైన డిపార్ట్మెంట్లు ఉన్నారు. కానీ మరి నువ్వు నీకు కోరినట్లు నువ్వు బ్రతకాలంటే దాన్ని ఎవ్వరు కాదనరు. కాకపోతే ఒక్కసారి నీ యొక్క ఫ్యామిలీ స్టేటస్, నీ యొక్క బిహేవియరు, నీ పద్ధతి, మీ ఇంటి యొక్క ఆచారాలు అవన్నీ చూసుకొని నువ్వు ఏదో ఒక రకంగా చక్కగా తయారయ్యినప్పుడు నిన్ను ఎవరో ఒక మాట అనకుండా, ఆ మాట అంటే నీతో పాటు నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, నీ అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ బాధపడతారు. అన్నవాడిని ఏదో ఒక రకంగా శిక్షించాలనే చూస్తారు. కానీ నువ్వు వేసుకొని వెళ్ళింది పద్ధతిగా ఉన్నప్పుడు నిన్నెవడన్నా అంటే గనక కొంతమంది అలాగ అనిపించుకోవటమే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది రిజెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కావాలని రెచ్చగొట్టుకొని వాళ్ళే కందాన్ని పొగిడించుకునే వాళ్ళు కూడా ఉండటం నేను చెప్తున్న విషయం కాదు. సోషల్ మీడియా చూస్తే ఆడవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది మీరందరూ చూడొచ్చు. అయితే వాళ్ళు మాట్లాడుతున్నవన్నీ నిజాలని మనం అనుకోకూడదు. దే వాంట్ రికగ్నిషన్, వాళ్ళకు ఒక గుర్తింపు కావాలి. అందరూ నేను చెప్పిన మాటలు విని ఆ సోషల్ మీడియాలో నాకు అనేకమైన లైక్స్ కానీ లేకపోతే కామెంట్స్ కానీ రావాలి అనే ఒక పిచ్చి తలంపుతో మాట్లాడేవే. అలా మాట్లాడిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళని కూడా కాదు. అయితే ముఖ్యంగా మనిషి పుట్టింది కేవలం అందం కోసమే కాదు. ఆ అందం కోసమే అయితే గనక మహా అయితే నువ్వు పెళ్ళయ్యేంత వరకు నీ అందాన్ని చక్కగా కాపాడుకోవటానికి రకరకాల క్రీములు, రకరకాల లోషన్లు రాసుకొని అందంగా తయారవుతావు. పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టిన కాడి నుంచి నీ జాస్ అంతా, నీ అందం మీద జాస్ అంతా వాళ్ళ పోషణ మీదకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేయటానికే నీకు టైం లేని పరిస్థితి వచ్చి కనీసం తలదూకునే పరిస్థితి కూడా రాని సిచ్యువేషన్లు అనేకమైనవి ఉంటాయి. అది చాలా మందికి అనుభవంలోకి ఉంటుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అన్నా నేను, పెళ్లి చేసుకునే వ్యక్తి నీకు పెళ్ళి అవ్వాలంటే తన మాత్రం పెళ్లికి ముందు ఎంజాయ్ చేసిన మూవీసే కావచ్చు, చూసే సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళే కావచ్చు, సాంప్రదాయబద్ధంగా ఉండేవాళ్ళని ఇష్టపడాలి అని ఉండేవాళ్ళు, ఐ మీన్ చీర జాకెట్, చీర లంగా ఓణి, అటువంటి డ్రెస్సులు, పంజాబీ డ్రెస్, చక్కగా ఉండే డ్రెస్సుల్లో వెళ్ళే వాళ్ళని చూసి ఇష్టపడేవాళ్ళు తక్కువ మంది. అయితే మోడర్న్ డ్రెస్సులు, రకరకాల డ్రెస్సులు, చిరిగిపోయిన డ్రెస్సులు, ఇక్కడ వరకు పాపం బట్టలు లేనట్టు సగం సగం వేసుకునే బట్టలు వేసుకునే డ్రెస్సులు వేసుకున్న వాళ్ళనే కనపడితే చూద్దామనుకునే వ్యక్తి కూడా ఆడు చేసుకునే అమ్మాయి మాత్రం పరిపూర్ణమైన సంప్రదాయం కలిగిన స్త్రీ ఉండాలి. కన్నెత్తి వేరే వాళ్ళని చూడకూడదు.
దించిన తల దించినట్లే ఉండాలి. జాడీకి గుడ్లు కట్టిన పచ్చడి జాడీకి గుడ్లు కట్టినట్టు బట్టలు కట్టినట్టు ఒంటి నిండా బట్టలు కప్పుకున్న వాళ్ళనే కోరుకుంటారు 99%. మరి ఆ 99%లో మనిషి అయి పుట్టిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా పెళ్లి చేసుకోవాల్సిందే. మరి నువ్వు ఈ డ్రెస్సులు వేసుకుంటున్నావని చెప్పి అవతల వాళ్ళు నిన్ను ఇష్టపడతారా లేదా, పెళ్ళైన తర్వాత నువ్వు కాపురం సజువుగా సాగుతుందా లేదా అని నీ సెన్స్కి నచ్చి నీ మనసుకు నచ్చి నువ్వు ఇష్టపడితే నీ ఇష్టం వచ్చినట్లు హ్యాపీగా ఉండొచ్చు. దాన్ని ఎవడు ఏమి ఖండించినా సరే నిరభ్యంతరంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అయితే కొంతవరకు ఇది యాక్సెప్టబుల్లే కానీ దీర్ఘకాలికంగా చూస్తే గనక ఆల్రెడీ నేను మనిషి యొక్క మగవాడి యొక్క మెంటాలిటీ చెప్పాను. గొడవలు వచ్చేది 99% ఇక్కడే. తన బయటికి వెళ్ళినప్పుడు తన భార్యని కానీ తన కూతురు కానీ ఒక ఎగ్జిబిషన్లో కానీ లేకపోతే ఒక శారీస్ షోరూంలో షోకేస్ బొమ్మలో అలంకరించినట్టు చూపిద్దామని ఎవడు అనుకోడు. వాడు వెళ్తా ఉంటే వాడు కుటుంబం కూడా చాలా పద్ధతి కలిగిందిరా అని అనిపించుకోవాలని తాపత్రయంతోనే తీసుకువెళ్తాడు. మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాడు ఎటువంటి వేషాలు వేస్తాడు అనేది ఈ రోజుల్లో సోషల్ మీడియా చూస్తే మీ అందరికి అర్థమవుతానే ఉంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు వివాదం ఏంటంటే మెయిన్ డ్రెస్ వేసుకున్నందుకు రావటం లేదు, డ్రెస్సు వాళ్ళ ఇష్టం ఇలాంటివే వేసుకోవాలని చెప్పినందుకు కూడా ఎక్కువ రావట్లేదు. కానీ ఆ చెప్పే విధానంలో కూడా వల్గారిటీ, ఒక హేళనతో కూడిన వర్డ్స్ వాడటం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతింటం వల్ల ఈ గొడవ వస్తుంది 99%. రీసెంట్గా కొంతమంది మాట్లాడిన సినిమా హీరోల పేర్లు చెప్పడం, మళ్ళా వాళ్ళని బాధ పెట్టడం, మళ్ళా లేదు వాళ్ళ ద్వారా బాధపడిన వాళ్ళని బాధ పెట్టడం అంత ఇంపార్టెంట్ కాదు. ఆల్రెడీ అందరికీ మీకు తెలిసిందే. ఆయన సారీ చెప్పాడు. చెప్పిన తర్వాత తనకు సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉంటున్నారు, తనకు ఆపోజిట్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇదంతా ఎందుకని? మాట జారినందువల్ల. తను కూడా అనకూడని విధంగా ఫ్లోలో మాట్లాడేసాను అన్నాను, కానీ అటువంటి బట్టలు వేసుకోవద్దు అని నేను చెప్పడం తప్పని మాత్రం అతను ఖండించలేదు. అలాగే ధర్నాలు చేసి మమ్మల్ని ఇలాగ అంటారు అన్న వాళ్ళు కూడా ఖండించలేదు ఆ యొక్క మాటలు బట్టి. కానీ నేను చెప్పేది ఏంటంటే, మాటలు కాదు చేతల రూపంలో కూడా మన యొక్క డిగ్నిటీ బయటపడాలంటే అందం శాశ్వతం కాదు. అందం లేకుండా అంద వికారంగా ఉన్న వాళ్ళు కూడా ప్రపంచంలో అనేకమైన ఇన్వెన్షన్స్, కొత్త కొత్త వస్తువులు తయారు చేసిన వాళ్ళు, సెలబ్రిటీస్గా తయారైన వాళ్ళు, తెర వెనక ఉండి అపూర్వమైన సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ తీసిన మహోన్నతులు ఉన్నారు. వాళ్ళందరికీ అందం లేదు. దే హ్యావ్ ఒక గోల్, ఒక గుడ్ బిహేవియర్, ఒక యాటిట్యూడ్. అవి ఉన్నంత కాలం నీ మీద ఈగ వాలిన వెంటనే నీ మీద నుంచి వేరే వాడి మీదకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇతని మీద మనం వాలవలసినంత స్టేజ్ మనకు లేదు అని ఇంకొకళ్ళ మీదకి వెళ్ళిపోయే అంత పద్ధతిగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉండాలనేది కూడా అందరి కోరికే. కావాలంటే మీ పేరెంట్స్ని అడగండి, మేము ఈ బాగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఉండటం మీకు ఇష్టమా లేదా అని ఒకసారి అడిగి చూడండి. వితౌట్ సెలబ్రిటీస్ అన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న, వాళ్ళ చిన్నాన్నలు, వాళ్ళ బాబాయిలు, మావయ్యలు, కూతుర్లు, కోడళ్ళు, రకరకాల వాళ్ళందరూ కూడా అదే సినీ ఫీల్డ్లో ఉండటం వల్ల, అదే సినీ కల్చర్ చూడటం వల్ల వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళకి అలా ఉంటేనే వాళ్ళని గుర్తిస్తారు, వాళ్ళని తప్పు పడటం లేదు. అలాగని వాట్ అబౌట్ యూ? మన పరిస్థితి ఏంటి? ఓకే, నువ్వు కూడా సినీ ఫీల్డ్లో కాటికి వెళ్ళాలంటే చిన్నప్పటి నుంచే ఇలాంటి డ్రెస్సులు తీసుకుంటే నేను హీరోయిన్గా తీసుకోరు. నీకు నటన కావాలి, ఆ పాత్రలో జీవించే యొక్క
నైపుణ్యాలు ఉన్నప్పుడే దానికి అనుగుణంగా ఉన్న పాత్ర ఇస్తారు కానీ పొట్టు పొట్టి డ్రెస్సులు వేసేసుకున్న వాళ్ళందరూ హీరోయిన్లు అయిపోవాలంటే ఈ పాటికి మన ఈ భూమి మీద ఉన్న వాళ్ళలో 300 మంది ఏదో ఒక సినిమాలో కనపడుతూనే ఉంటారు. ఎందుకంటే అంత ఎక్కువ మంది అలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి. బట్ ఫైనల్లీ డ్రెస్ కోడ్ అనేది మన ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం వచ్చినట్టు వేసుకోవాలి. బట్ ద సేమ్ టైం నీ లైఫ్కి, నీ కుటుంబానికి మాట వచ్చేలా కాకుండా, నీ జీవితం అయోమయంలో పడకుండా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని నువ్వు గనక అనుకుంటే గనక ఒకడు నిన్ను మాట అని మళ్ళా ఆ మాట అన్న తర్వాత నీకు సంతోషమైతే ఓకే, ఇంట్లో చెప్పరు. బాధ కలిగితే మస్ట్ అండ్ షుడ్గా ఇంట్లో చెప్తారు. చెప్పినప్పుడు మాత్రం వాళ్ళు ఊరుకోరు. ఇవన్నీ ఎందుకు అని మీరు అనుకుంటే మనం ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, మనం ఎలా ఉండాలని తెలుసుకుంటే సగం సగం డ్రెస్సులు వేసుకుంటే డ్రెస్సులు వేసుకున్నట్టు కాదండి. అనేక మంది ఫ్యాషన్ డిజైనర్స్ ప్రతిరోజు కొన్ని కొన్ని లక్షల ఆలోచనలు వాళ్ళ మనసులో పుట్టించి ఎటువంటి వాళ్ళకి ఎటువంటి డ్రెస్సులు బాగుంటాయి అని ఆకర్షించటానికి అనేక విధమైన బ్రహ్మాండంగా సెట్ అయ్యే డ్రెస్సులు తయారు చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఏదో ఒక సందర్భంలో కాదు, అనేక సందర్భంలో శారీస్ కొనుక్కుంటాకో లేకపోతే మీ డ్రెస్సులు కొనుక్కుంటాకో శారీ షాప్కి వాటికి వెళ్ళినప్పుడు అన్ని బాగానే నచ్చుతాయి. కానీ చివరికి మీరు ఏం చేస్తారు, కన్ఫ్యూజన్లో పడిపోయి ఫస్ట్ ఏదైతే తీసుకున్నారో అదే తీసుకొని వచ్చేస్తారు. దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్, దట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్స్. అటువంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు మరి మీరు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ, పార్టీలకు వెళ్ళినప్పుడు కానీ, మీ డ్యూటీలకు వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు అని చెప్తే ఆ హ్యాపీనెస్కిను అబ్బా భలే ఉందిరా ఈ అమ్మాయి అని ఎకిలిగా అనటానికిను చాలా తేడా ఉంటుంది. ఐ మీన్ ఆ డ్రెస్ వేసుకున్నందుకు అలా అనాలని నువ్వు చెప్తున్నావా అని మీరు నన్ను అనొచ్చు. అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదో మీకే తెలుసు. పద్ధతిగా మెచ్చుకున్న వాళ్ళు బహు తక్కువ, హేళనగా వెటకారంగా ఆకాంక్షతో చూసే వాళ్ళే ఎక్కువ. ఏజ్తో సంబంధం ఉండదు. అది ఈరోజు జనరేషన్. 6th క్లాసు వాడికి 4th క్లాసు వాడికి సమస్తం తెలిసిపోయే ఈ రోజుల్లో మనం డ్రెస్ స్టైల్స్ మార్చుకొని కొత్తగా తయారవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అంత తాపత్రయపడక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్, మన కెరియర్, మన గోలు, మన ఫ్యామిలీ, తర్వాత నీ ఫ్యామిలీ, వాటికి ఇబ్బంది కలగనంత వరకు మీరు ఎటువంటి డ్రెస్ వేసుకున్నా అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, ఎవరిని మిమ్మల్ని తప్పు పట్టరు. కానీ ఇప్పటి వరకు మీ గురించి చెప్పిన వాళ్ళు కూడా మంచి పాయింటే చెప్పారు. పద్ధతిగా ఉండండి, మంచిగా ఉండండి అని చెప్పారు. కాకపోతే వాళ్ళు ఎక్కడ బ్యాడ్ అయ్యారంటే ఆ చెప్పే విధానం, ఆ మాట్లాడే భాష ఆడవాళ్ళ యొక్క హక్కులు భంగం కలిగించేలాగా ఉన్నవి అంటోళ్ళ మాత్రం ఎటువంటి ప్రశ్నే లేదు. నేను కూడా అటువంటి మాటలని, ఇటువంటి మాటలు మాట్లాడేటంటే మాట్లాడకూడదు, చెప్పచ్చు. చక్కగా ఉన్నావు నాన్న, బాగున్నావురా, ఇలాగే వేసుకో, పద్ధతిగా ఉండు అని చెప్తే ఏ పిల్ల అయినా ఏ పాప అయినా మన మీద దెబ్బలాడతారా? పొరపాటుని దెబ్బలాడరు. కానీ ఏం బట్టలు ఇలాంటివి వేసుకున్నావేంటి, అసహ్యంగా ఉన్నామంటే అవసరమైతే చెప్పు తీసుకూడదు ఎక్కడైనా రోడ్డు మీద. ఆ భాష డిఫరెన్స్ వల్ల ఈ గ్యాప్లు వస్తున్నాయి. కాబట్టి ఎవరిష్టం వాళ్ళదని మరొక్కసారి చెప్తున్నాను. కాకపోతే ఎదట వాళ్ళకి నొప్పించకుండా, వాళ్ళ ద్వారా మనము తప్పిపడేలాగా ఉండకుండా, ఒకళ్ళని నొప్పించకుండా మనం ఉండాలి అనేది కూడా ఆ చట్టాలు తయారు చేసిన వాళ్ళు అది కూడా తయారు చేశారు. కాబట్టి
ఎందుకు అనిపించుకోవాలి ఒకరితో మనం మాట? మనల్ని తప్పు లేనప్పుడు ఎవరన్నా ఖండించాలి, తప్పు లేకుండా తప్పు చేయటానికి అవకాశం మాత్రం ఇవ్వకండి అన్న చెప్పిన వాళ్ళ యొక్క ఉద్దేశం ఇది అనుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కాదు, పూర్తిగా చూస్తే డెఫినెట్గా నేను ఏమైతే చెప్దామని అనుకున్నానో దాని ఇంటెన్షన్ మీకు అర్థమవుద్ది. అల్టిమేట్లీ ఆడవాళ్ళు వేరు మగవాళ్ళు వేరు కాదు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎప్పుడు ఒక స్థానంలో ఎక్కువ ఉంటారు, ఉండాలి కూడా. ఎందుకంటే వాళ్ళు చేసే సేవే కావచ్చు, వాళ్ళు చేసే త్యాగాలే కావచ్చు, వాళ్ళు మనకి చేసే అనేక రకాలైన కోఆపరేషన్సే కావచ్చు. ఆడవాళ్ళు లేకపోతే మగవాడి జీవితం క్వశ్చన్ మార్క్. థ్యాంక్ యూ వెరీ మచ్.